నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. భారత క్రికెట్లో ఇప్పుడు ఓ యువ సంచలనం పేరు మారుమోగుతోంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని పేద కుటుంబం నుంచి వచ్చిన ఆ యంగ్స్టర్ తన ఆట తీరుతో దిగ్గజాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. గత ఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆ కుర్రాడు ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో 2 డబుల్ సెంచరీలు బాధేశాడు. ఈ విజయాలు అతనికి అంత సులువుగా దక్కలేదు. పిల్లలు పాకెట్ మనీ కోసం తల్లిదండ్రులపై ఆధారపడి సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేసే వయసులో జైస్వాల్ బతుకు తెరువు కోసం ముంబైలో టెంట్లలో నిద్రించాడు. క్రికెటర్ కావాలన్న తన కల కోసం పానీపూరి అమ్మాడు. అప్పుడు ఓర్చుకున్న కష్టాలు దాటిన అడ్డంకులు ఇప్పుడు అతన్ని విజయ తీరాల్లో నిలిపాయి. ప్రస్తుతం జైస్వాల్ వయసు 22 ఏళ్లు. అప్పుడే యంగ్ క్రికెటర్ ముంబైలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ కొనటం విశేషం. బాంద్రా ఈస్ట్లోని 1110 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను ఈ ఏడాది జనవరి 7న యశస్వి రిజిస్టర్ చేశాడు. అంతకుముందు అదే మహానగరంలో అతడు 3 ఏళ్ల పాటు టెంట్లో పడుకున్నాడు. జీవనోపాధి కోసం కూలీ పనులు చేశాడు. యశస్వి జైస్వాల్ ముంబైలో 5.38 కోట్లతో అపార్ట్మెంట్ను కొనుగోలు చేశాడు. ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న దుకాణదారుడి కుమారుడు జైస్వాల్. తన 10 ఏళ్ల వయసులో క్రికెటర్ కావాలన్న కలతో ముంబైకి వెళ్లాడు. ఉండటానికి చోటు లేక కొంతకాలం అతను పనిచేసే డైరీలో పడుకున్నాడు. ఈ వివరాలను జైస్వాల్ 2020లో ఒక పత్రికా ఇంటర్వ్యూలో చెప్పాడు. రోజంతా క్రికెట్ ఆడిన తర్వాత నేను బాగా అలసిపోయి నిద్రపోతాను. ఒకరోజు నా లగేజీని బయటపడేశారు. నేను ఏం చేయట్లేదని, వారికి ఏ విధంగానూ సాయపడట్లేదని, రోజంతా నిద్రపోతున్నానని అరిచారు అని వివరించాడు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు జైస్వాల్ తన మామ మేనేజర్గా ఉన్న ముస్లిం యునైటెడ్ క్లబ్లో టెంట్లో పడుకున్నాడు. పగటిపూట ఆజాద్ మైదాన్లో పానీపూరి అమ్మి కొంత డబ్బు సంపాదించేవాడు. రాత్రి సమయంలో తెలియకుండానే నిద్రలోకి జారుకునేవాడు. చాలా రాత్రులు ఆకలితో టెంట్ను షేర్ చేసుకుంటున్న గ్రౌండ్ మ్యాన్తో స్థలం కోసం ఇబ్బందులు పడేవాడు. నా సహచరులు పానీపూరి కోసం అక్కడికి రావద్దని నేను చెప్పాను. కొన్నిసార్లు వారు వచ్చారు. వారికి పానీపూరి పెట్టి ఇవ్వటం నాకు చాలా బాధ కలిగించింది అని జైస్వాల్ గుర్తు చేసుకున్నాడు. శాంతాక్రూజ్లో క్రికెట్ అకాడమీని నడుపుతున్న జ్వాలా సింగ్ యశస్వి సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహించారు. అప్పటి వరకు జైస్వాల్ 3 ఏళ్ల పాటు టెంట్లోనే పడుకున్నాడు. ఆ తర్వాత అతని ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం 22వ ఏట జైస్వాల్ భారత క్రికెట్ జట్టుకు ఆడుతున్నాడు. టెస్టు చరిత్రలో అతి తక్కువ వయసులో 2 డబుల్ సెంచరీలు సాధించిన 3వ ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ను క్రికెట్ నిపుణులు, సీనియర్లు భారత బ్యాటింగ్కు టార్చ్ బేరర్గా అంచనా వేస్తున్నారు.